400 ఏళ్ల పాటు మహోజ్వలంగా వెలిగిన విజయనగర రాజుల పరిపాలనలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తన ఏలుబడిలో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన రాయలసీమలో శిల్పకళా సంపదతో తొలుతూగే ఎన్నో దేవాలయాలు కట్టించాడు. ఆయన తమ్ముడు అచ్యుతరాయలు కూడా ఆయన బాటను అనుసరించాడు. అదే క్రమంలో వెంకటపతి రాయలు కట్టించిన ఆలయమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విశాల దేవాలయం. సాక్షాత్తు విఠలేశ్వర స్వామి పేరునే ఊరి పేరుగా మార్చుకున్న పల్లెటూరు విఠలం. ఇంత అందమైన పేరున్న ఈ ఊరిలో శిథిలమైన విఠలేశ్వర స్వామి ఆలయం ఉంది. అబ్బురపరిచే శిల్ప సంపదతో వెలిగిపోతున్న ఈ రాజగోపుర ప్రాంగణంలో అడుగుపెట్టగానే విజయనగర సామ్రాజ్య వైభవం కళ్ల ముందు నిలుస్తుంది. ఈ పల్లెటూరు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 16-17వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం ముందు పెద్ద రాజగోపురం యొక్క పీఠ భాగం ఉంది. పైన గోపుర శిఖరం ధ్వంసమై ఉంది. అయితే ఈ పీఠ భాగాన్ని బట్టి పైన రాజగోపురం సుమారు 5 నుండి 7 అంతస్తులు ఉండి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఈ రాజగోపురం ఎంతో కళాత్మకంగా నిర్మించారు. గోపురం పాదభాగంలో ఆలయ నిర్మాణం గురించి పెద్ద శాసనం ఉంది. ఒక్కో రాతి పైన 4-5 వరుసలలో మొత్తం 6 రాతి బండల మీద ఈ శాసనం వేయించారు. ఆలయ వాస్తు శిల్పాలు చూస్తుంటే ఈ ఆలయం విజయనగర రాజులు నిర్మించారు అని స్పష్టంగా తెలుస్తుంది. రాజగోపురం మీద దశావతారాల శిల్పాలు చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తాయి. ఆనాటి విజయనగర శిల్పులు ఈ అద్భుతంతో పాటు ఎన్నో అందమైన తీగలు, పుష్పాలు వంటి కళాకృతులను అలిచారు. వరుసగా మత్స్యావతారం, కుర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామకృష్ణావతారాలు సజీవంగా మలిచారు. గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మహామండపానికి రాజగోపురానికి మధ్యలో ధ్వజస్తంభం, గరుడ ఆలయం, బలిపీఠం ఉండేవి. గరుడ ఆలయం హంపీలోలాగా ఉండి ఉండవచ్చు. కాకపోతే ఇవి పూర్తిగా ధ్వంసం కావడం వల్ల ఇందుకు సంబంధించిన ఆధారాలు సరిగ్గా లేవు. రాజగోపుర మహాద్వారం పైన గజలక్ష్మి శిల్పం దర్శనమిస్తుంది. ద్వారానికి ఇరువైపులా శంఖనిధి, పద్మనిధి శిల్పాలున్నాయి. సాధారణంగా నిధి నిక్షేపాల ముందు ఈ శిల్పాలుంటాయి. అంటే ఆలయంలో కొలువుండే విఠలేశ్వరుడే అసలైన నిధి అని అర్థం చేసుకోవాలి. ద్వారం లోపల పైకప్పులో 2 గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. అవి మహాద్వారానికి పెద్ద పెద్ద తలుపులు అమర్చడానికి ఉపయోగపడినవి అని తెలుస్తుంది. ద్వారాలు మూసి తెరుస్తున్నప్పుడు జరిగే రాపిడి ద్వారా ఏర్పడిన మరకలు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మామూలు శివలింగం షేప్ తెలుస్తుంది. 3D ఇల్యూజన్లో ఈ 2 మూస్తే శివలింగం కాలు ఇస్తా చూస్తా అన్నావు. సెకండ్ చూస్తే ఈ 2 మూస్తే మామూలు గడ్డి మేస్తా అన్నావు. గడ్డి మేస్తుంది. ఈ రెండు చూస్తే మామూలు నిలబడకుండా క్లీన్గా తెలుస్తుంది. 3D ఇల్యూషన్. గోపురానికి ఇటువైపు గమనిస్తే రామలక్ష్మణులు మాయలేటిని వేటాడుతున్న దృశ్యం కన్నుల పండుగగా మలిచారు. అలానే కుడివైపున కింద భాగంలో అంజలి ముద్రలో నమస్కరిస్తున్న వెంకటపతి రాయలు కనిపిస్తారు. ఆలయ నిర్మాణ శైలి చూస్తే గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, మహామండపాలతో అతి సుందర శిల్పాలతో చూడముచ్చటగా ఉంది. ఆలయం చుట్టూ రాజగోపురానికి అనుసంధానంగా నిర్మించిన భారీ ప్రాకారం ఉంది. అయితే కాలక్రమేణా అది పూర్తిగా శిథిలమైపోయింది. లోపల స్వామివారి విగ్రహం లేకపోవడంతో ఆలయం ఎవరి కోసం నిర్మించారు అనే సందేహం వచ్చింది. కానీ ఈ ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ విఠలేశ్వరుడు అనగా శ్రీకృష్ణుని కోసం నిర్మించారు అని ఆలయ శాసనం ద్వారా తెలుస్తోంది. పైగా ఈ గ్రామం పేరు కూడా విఠలం అవ్వడంతో దీనికి మరింత బలం చేకూరుతుంది. రాజగోపురం దాటి ముందుకు వెళ్తే ఆలయ మహామండపం ఎంతో విశాలంగా ఒక్కో వరుసలో 6 స్తంభాల చొప్పున 6 వరుసలలో మొత్తం 36 స్తంభాలతో అతి సుందరంగా నిర్మితమై ఉంది. మహామండపం మధ్యలో సరిగ్గా గర్భగృహానికి ఎదురుగా ఉన్న స్థానంలో 4 స్తంభాలు
మిగతా స్తంభాలతో పోలిస్తే కొంచెం భిన్నంగా చాలా అపురూపమైన శిల్పాలతో పైకప్పు పైన అష్టభుజం ఆకారంలో రాతి స్తంభాలు అమర్చబడి మధ్యలో ఇచ్చుకున్న పద్మం కనిపిస్తుంది. దీన్ని ఆస్థాన మండపంగా ఉపయోగించి ఉండవచ్చు. ఈ మహామండప స్తంభాలపైన మనకు దోగాడే వెన్నకృష్ణుడు, కూర్చున్న బాలకృష్ణుడు, కాళింగమర్దన కృష్ణుడు గర్భాలయంలో ఉండే మూర్తిలాగానే నిలుచుకొని నడుముపై ఎడమ చేతిలో శంఖం పట్టుకొని కుడి చేతిలో తామర మొగ్గను అలంకరించుకొని పాండురంగ స్వామి అంటే విఠలుని శిల్పాలు ఉన్నాయి. ఇవి కాకుండా ధనుర్బాణాలు ధరించిన శ్రీరామచంద్రుడు, యోగ నరసింహుడు, వీరాంజనేయుడు, గరుత్మంతుడు, లక్ష్మీనారాయణుడు, యక్షులు, శంఖచక్రాలు, తిరునామం, రామానుజాచార్యులు, నమ్మాళ్ళవారు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్న కిన్నెర కింపురుషులు, సింహభాగంలో సింహాసన భంగిమలో కూర్చున్న సింహాల శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు నిజంగా జీవంలో ఉన్నాయి అనే భ్రమను కలిగిస్తూ ఆకట్టుకుంటాయి. ఈ మండపం పైకప్పులో ప్రకృతిలోని ఆకుపసరులతో, పండ్లు కాయల రసాలతో వేసిన విజయనగర కాల చిత్రాలు ఉండేవని పైకప్పుపై మిగిలి ఉన్న ఆనవాళ్లు చూస్తే అర్థమవుతుంది. ఇతడే ఈ ఆలయం కట్టించిన విజయనగర చక్రవర్తి అరవీడు వంశానికి చెందిన 2వ వెంకటపతి రాయలు. ఈ చక్రవర్తి శిల్పం రాజగోపురం లోపలి వైపు మరియు మహామండపంలోని ఒక స్తంభం పైన అంజలి ముద్రతో ఉంది. ఇతడే వెంకటపతి రాయలు అని ఎలా తెలిసిందంటే, ఈ శిల్పముద్రలు మనకు తిరుమలలో ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలతో పాటు అతని తమ్ముడు అచ్యుతరాయలు, వెంకటపతి రాయలు విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహ ముద్రలు యథాతథంగా ఈ ఆలయంలో ఉన్నాయి. అసలు ప్రత్యేకంగా విఠలేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి కారణం ఏమంటే, హంపీలో ఉండిన విఠల ఆలయం తాలికోట యుద్ధంలో ధ్వంసమై విగ్రహం పండరీపురానికి తరలిపోవడం వల్ల తమ దైవానికి ఆలయం నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సంకల్పించాడు వెంకటపతి రాయలు. ఇతడు వెంకటపతి రాయలకు అత్యంత ఆప్తుడైన, నమ్మకస్తుడైన దండనాయకుడు మట్ల అనంతరాజు. గురంకొండ కోట నుండి గవర్నర్గా పనిచేసేవాడు. ఇతడు కూడా సామాన్య దండనాయకుడు కాదు. ఇతని పరాక్రమం ఎలాంటిదంటే, గుర్రంకొండ ఒకప్పుడు విజయనగర రాజుల అధీనంలో ఉండేది. ఆ కోటను గోల్కొండ నవాబుల మద్దతుతో వెలిగొండ సామంతరాజు రావెళ్ల వెలిగొండ వెంకటాద్రి ఆక్రమించాడు. అనంతరాజు అసాధారణమైన వ్యూహాన్ని రచించి కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కోటను పటిష్టంగా నిర్మించడం, పడగొట్టడంలో అపారమైన నైపుణ్యం ఉండటంతో అతని ప్రతిభను చూసి విఠలంలో ఆలయం నిర్మించే బాధ్యతను అప్పగించాడు చక్రవర్తి వెంకటపతి రాయలు. అలా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా పర్యవేక్షించాడు అనంతరాజు. ఈ మట్ల అనంతరాజు నిర్మించిన మహాకట్టడాలు తిరుపతి గోవిందరాజ స్వామి గుడి ముందు ఉన్న గోపురం, అలిపిరి దగ్గర ఉన్న మహామండపం, అలాగే మెట్ల మార్గంలో కనిపించే గాలిగోపురం. ఆధారం ఏమిటంటే, ఈ నిర్మాణాలపైన వెంకటపతి రాయలు, మట్ల అనంతరాజుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ అమోఘమైన కట్టడాలతో వీరి పేర్లు చిరస్థాయిగా చరిత్రలో నిలిచి ఉంటాయి. అనంతరాజు ఈ ఆలయ ప్రాకారాన్ని పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఇసుకను పోసి పటిష్టంగా ఫిరంగుల దాడులను తట్టుకునేలా శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. శేషాచలం అడవుల నుండి తెచ్చిన కలపతో భారీ తలుపులను చేయించాడు. వాటికి ఏనుగుల దాడులను తట్టుకోగలిగే పదునైన, ముందుకు పొడుచుకు వచ్చిన లోహపు ముళ్లను అమర్చాడు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత స్వయంగా వెంకటపతి రాయలు విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నాడు. ప్రాణప్రతిష్ఠ చేసి పంచలోహాలతో చేసిన ఉత్సవ విగ్రహాలను సమర్పించాడు. ఆజానుబాహుడై 2 చేతులను రాజసంగా నడుము మీద ఆనించుకొని, ఎడమ చేతిలో శంఖం పట్టుకొని, కుడి చేతిలో తామర మొగ్గను అలంకరించుకొని, రుక్మిణి సత్యభామ దేవేరులతో మహోజ్వలంగా ప్రకాశిస్తున్న స్వామికి రత్నాలు, వజ్రాలు పొదిగిన అమూల్యమైన బంగారు ఆభరణాలను సమర్పించాడు.
అర్చకుల జీవనోపాధి కోసం విస్తారంగా భూములను దానంగా ఇచ్చాడు. ఈ ఆలయం వల్ల ఇక్కడ ఊరు ఏర్పడింది. ప్రవేశ ద్వారం లోపలి వైపు పడికావలి నిర్మించిన లేఅవుట్ చూస్తే ఆలయ రక్షణ కోసం అనంతరాజు సైనిక దళాన్ని మోహరించాడనే విషయం స్పష్టమవుతుంది. ఈ మహామండపంలో స్తంభాలు అచ్చం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయ స్తంభాలలాగా ఉండడం విశేషం. మహామండపం నుండి ఒక మండపానికి ప్రవేశిస్తే చుట్టూ గోడలతో పైకప్పు మూసివేయబడి ఉంది. బయట నుండి వచ్చే సూర్యకాంతితో మాత్రమే లోపల వెలుగు ప్రసరిస్తుంది. ఒక్క మండపం దాటగానే మనకు స్వామివారి అంతరాలయం కనిపిస్తుంది. ఈ అంతరాలయం స్తంభాలపై యక్షులు 2 చేతుల్లో చామరాలు పట్టుకొని స్వామివారికి వింజామరవిస్తున్నట్టు ఉంది. గర్భాలయం ద్వారానికి ఇరువైపులా జయ విజయుల శిల్పాలు చాలా అందంగా హెచ్చరిక ముద్రతో చెక్కబడి ఉంటాయి. ద్వారబంధం పైన మధ్యలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం గజలక్ష్మి శిల్పం చెక్కబడి ఉంటుంది. మహామండపం నుండి గర్భగుడికి వచ్చే కొద్దీ మండపం వెడల్పు తగ్గుతూ వస్తుంది. అయితే ఆలయంలో స్వామివారు ఒక్కరే ఉండేవారా లేదా రుక్మిణి సత్యభామలతో కలిసి ఉండేవారా అనేది మొదట మాకు స్పష్టత రాలేదు. ఆలయ పరిసరాల్లో చూస్తూ ఉండగా స్వామి అమ్మవార్ల 3 పద్మపీఠాలు కనిపించాయి. అనగా విఠల నారాయణుడు రుక్మిణీదేవి సత్యభామాదేవిలతో కలిసి ఇక్కడ పూజలందుకునేవారు అని ఆ పీఠాలతో మాకు నిర్ధారణ అయింది. నిత్య పూజలు, ఊరేగింపులు, కళ్యాణ బ్రహ్మోత్సవాలతో మహోజ్వలంగా వెలిగిన ఈ ఆలయ వైభవం వెంకటపతిరాయల మరణంతో క్షీణించింది. విజయనగర ప్రాభవం తగ్గిపోవడంతో రాజ్యకాంక్షతో వెంకటపతిరాయలు అనంతరాజుల మీద పగతో చేసిన దాడులతో రాజగోపుర భాగం, గర్భగుడి ప్రాకారం పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడుల సమయంలో అర్చకులు మూల విరాట్టును తరలించే అవకాశం లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలను మాత్రం రహస్యంగా ఉంచి చాలా ఏళ్ల తరువాత దగ్గరలోని వాల్మీకిపురం రామాలయానికి తరలించారు. ఇప్పుడు అక్కడ పూజలందుకుంటున్న రుక్మిణి సత్యభామ సమేత ఉత్సవ విగ్రహం ఈ గుడిలోని విఠలేశ్వర స్వామిదే. ఎన్నో అంశాలు పరిగణించి ధృవీకరించిన సమాచారం ఇది. హృదయ విదారకమైన విషయం ఏమిటంటే అతి సుందరమైన విఠలేశ్వర స్వామి విగ్రహం పూర్తిగా ధ్వంసమై ఇప్పుడు కేవలం శిథిలమైన పాదాలు మాత్రమే ఇక్కడ ఉండటం. అప్పటి కాలంలో బంగారు కాంతులతో వజ్ర వైఢూర్యాలు, మరకత ఇంద్రనీల మణుల వెలుగులతో, ముత్యాలు, పగడాల అలంకారాలతో, నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా వెలిసిలిన ఆలయంలో భూమి మీద 2వ సూర్యునిలాగా ప్రకాశించిన స్వామివారు ఇప్పుడు శిథిలమైన పాదాలు మిగిలిన దీనస్థితిలో ఉండటం హృదయాన్ని కలిచివేస్తుంది. ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ సంకల్పించుకుంటే ఈ గుడి మళ్ళీ పూర్వ వైభవంతో దక్షిణ భారతదేశంలో ప్రాచీన విఠలేశ్వర దేవాలయాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ పరిశోధన గురించి పూర్తి వివరాలు సాయికృష్ణ గారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. తన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావలసిన వారు సంప్రదించగలరు. ఈ ఆలయాన్ని గుర్తించి పరిశోధన చేసి శాసనాలు, శిల్పాలను పరిశీలించి చరిత్రను వెలికితీసి వివరంగా వ్రాసి మనకు అందించిన చరిత్రకారులు శ్రీ సాయికృష్ణ అభిమన్యు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.